మేఘన, కిరణ్, రమ్య, జేడీకేడి అందరూ కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి రాగిణి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇదంతా నా టీం. ఈ క్షణం నుంచి మీకెవరికి ఏమీ కాకుండా నేను, నా టీం అందరం ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాము. సిరి, ఒకసారి మా అందరికీ ఇల్లు చూపించవా అని జేడీ కావాలని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. సరే, నాతో పాటే రండి, నేను ఇల్లు చూపిస్తాను అని సిరి ధాత్రి, కేదార్, మేఘనని గదిలోకి తీసుకువెళ్తుంది. ఇక గదిలోకి వెళ్ళగానే జేడీకేడి ముఖాలకి పెట్టుకున్న మాస్కుల్ని తీస్తూ ఉంటే, అదేంటి మాస్కులు తీసేస్తున్నారు, మీరు మాస్కులు తీసారంటే జేడీకేడి ఎవరో వీళ్ళకి తెలిసిపోతుంది కదా అని మేఘన చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఆల్రెడీ సిరికి ఎప్పుడో తెలుసు అని ధాత్రి నవ్వుతూ చెప్తూ ఉంటుంది. అవును, నాకు తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ కూడా ఇంకా ఈ నిజం తెలీదు. ధాత్రి అక్క కేదార్ బావగారే కేడీ అన్న విషయం తెలిస్తే అని సిరి చెప్పడంతో, ఓహ్ అవునా, అందుకేనా మీరు మాస్కులు తీశారు అని మేఘన అంటుంది. కానీ అక్క, మీరే జేడీకేడీలు జగదాత్రి కేదార్లన్న నిజాన్ని అమ్మకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా చెప్పేస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కదా, నాన్నమ్మ అయితే ఇంకా చాలా సంతోషిస్తారు అని సిరి అంటే, నేనే అని తెలిసిన మరుక్షణం వాళ్ళు చాలా సంతోషిస్తారు. నిజమే సిరి, కానీ ఆ మరుక్షణం నాకేమైపోతుందో అని, నేనేమైపోతానో అని వాళ్ళు అనుక్షణం కంగారు పడుతూనే ఉంటారు. వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకు చెప్పు, అందుకే నేను నిజం చెప్పలేదు అని ధాత్రి అంటుంది. అవును, ఇది నిజమే అని సిరి అంటుంది. అప్పుడే తలుపు సౌండ్ అవుతుంది. ఎవరబ్బా వచ్చారింది అని అందరూ తలుపు వైపు చూస్తూ ఉంటే, అప్పుడే అక్కడ రేఖ డోర్ ఓపెన్ చేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. జేడీకేడి ఏమో మాస్కులు లేకుండానే జగదాత్రి కేదారులాగా కనిపిస్తూ ఉంటారు. రేఖ వాళ్ళని చూసి చాలా కంగారుగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది.